హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం చేసుకోబోయేది ప్రాన్స్ బిర్యానీ అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది బిర్యానీ. ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా నేను రొయ్యలు శుభ్రం చేసుకుంటున్నానండి. దానికోసం నేను రొయ్యలు పొట్టు తీసి ఈ రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి బాగా కడుగుతున్నానండి. 1-2 సార్లు కడిగి తర్వాత మంచినీళ్ళతో కూడా కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ 1/2 kg రొయ్యలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని మ్యాగ్నేట్ చేస్తున్నానండి. దానికోసం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కొంచెం పెరుగు వేసి బాగా కలుపుతున్నానండి. బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెడతాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక అరగంట సేపు నానబెట్టాలండి. దానికోసం పక్కన పెడుతున్నాను నేను. లేదంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 1/2 అవర్ మాత్రం మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నాను. నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. దానికి కంప్లీట్గా వాష్ చేసి 1-2 సార్లు అది ములిగేంత వరకు వాటర్ పోస్తున్నాను. ఈ బాస్మతి రైస్ కూడా మనకి ఒక 1/2 అవర్ సేపు నానాలండి. నానితే బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ కోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, స్టార్ ఫ్లేవర్, అనాస పువ్వు, జీలకర్ర ఇవన్నీ కూడా నేను ఆయిల్లో వేస్తున్నానండి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం ఇది వేగాలండి. ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. ఒకసారి ఇదంతా వేగిన తర్వాత నేను ఉల్లిపాయ వేస్తున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్ తీసుకుంటున్నాను నేను. ఈ ఉల్లిపాయ కూడా దాంట్లో వేస్తున్నాను. బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నాకు కారం తగినట్టుగా. మీరు కొంచెం కారం తక్కువ వేసుకోవాలనుకుంటే కనుక ఇంకొక పచ్చిమిరపకాయ తగ్గించుకోండి, లేదంటే పెంచుకోండి. పచ్చిమిరపకాయ కూడా వేసి కలుపుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నానండి. దీనికి సరిపడే ఉప్పు నేను ఇక్కడ వేస్తున్నాను ఫస్ట్లోనే. ఉప్పు కూడా వేసి కలుపుతున్నాను. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందుకోసం ఉప్పు వేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. దీంట్లోనే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసారి కలుపుకోండి ఒక 2 నిమిషాల పాటు. చూస్తున్నారు కదా, నా ఉల్లిపాయ అంతా కూడా ఎగిపోయిందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఒకసారి కలుపుకోండి. రొయ్యలు కొంచెం మగ్గాలండి. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే కుక్కర్ పెట్టాను కదా, దీనికి బెల్ట్ అంటే గ్యాస్ కట్టు అలాగే విజిల్ కూడా తీసేసి మూత పెడుతున్నాను దాన్నే పైన. మనకి రొయ్యలు ఉడుకుతున్నప్పుడు రొయ్యల నుంచి వాటర్ వస్తుందండి బయటికి. ఆ వాటర్లోనే రొయ్యలు ఉడుకుతాయి. ఆ వాటర్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేసి కలుపుకోండి. నాకు వాటర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గుప్పెడు పుదీనాకులు వేస్తున్నాను. అలాగే ఇంకో గుప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ 2 బాగా కలిసే వరకు కూడా కలుపుతాను ఒకసారి. మనకి రొయ్యలు తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి గాను 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి డబల్ వాటర్ వేసుకోండి. 2 గ్లాసులు ఒకసారి వేసి కలుపుకుంటున్నాను నేను. కొంచెం మరగాలండి ఇది. కొంచెం మరిగి పట్టిన తర్వాత మనం ఒకసారి ఉప్పు చూసుకోవాలి. మనం రైస్ వేస్తాం కాబట్టి వాటర్ కొంచెం ఉప్పగానే అనిపించాలి మనకి. అప్పుడైతే రైస్ వేసాక సరిపోతుందండి. ముందే సరిపోయిందంటే మాత్రం రైస్ వేసాక చప్పగా అనిపిస్తుంది. కాబట్టి ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి. నాకు నీళ్ళు మరిగిపోయాయి. నీళ్ళు మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నేను వేసేస్తున్నాను. ఇప్పుడు వేసి బాగా కలుపుకొని బెల్ట్ అలాగే కుక్కర్ పైన విజిల్ 2 కూడా పెట్టి లిడ్ క్లోజ్ చేస్తున్నానండి నేను. క్లోజ్ చేశాను. ఇప్పుడు మనకి 3 విజిల్స్ రావాలన్నమాట అండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి. ప్రెషర్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే, మనకి రెడీ అయిపోతుంది వేడి గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ. చూసారు, చాలా ఈజీగా ఉంది కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.